ఈ ఎలక్షన్ల కాంగ్రెస్ ఓడిపోతే అలా కచ్చిన నష్టం ఏం లేదు, సర్కారం పడిపోదు. కానీ ఈ ఎలక్షన్ల గట్టిగా కడుపులోకి వెళ్ళి గుద్దితే కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తుంది. అగో ప్రజలు కోపం మీద ఉన్నారు. 2,500 రూపాయలు లేకపోతే ఆడపిల్లలు ఊకోరు, స్కూటీలు లేకపోతే ఊకోరు, జూట మాటలు చెప్పి ఓట్లు దొబ్బి తర్వాత మళ్ళీ మాట తప్పితే ఊకోరు, బుద్ధి చెప్తారు. రేపు అడ్రస్ లేకుండా డిపాజిట్లు గల్లంతు చేస్తారు అని ఒక భయం పెట్టాలంటే, కాంగ్రెస్ కడుపులా బుగులు ఉట్టాలంటే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ది డిపాజిట్ కూడా లేకుండా ఓడగొట్టే జిమ్మెదారి దయచేసి తీసుకోవాలి. భయపెడతారు వచ్చి నాకు తెలుసు. ఇక మన బస్తీలకు వస్తారు. నిన్న మొన్నటిదాకా పత్తలేని కాంగ్రెస్ వాడు వస్తాడు, ఇంటింటికి వస్తాడు, అక్క అంటాడు, చెల్లె అంటాడు, వదినే అంటాడు, కోడలు అంటాడు, వరసలు కలుపుతాడు, మస్తు కథలు చెప్తారు. ఇక నువ్వు గెలిపి ఓటు గుద్దు, వస్తూనే ఉన్నాయి పైసలు. కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయింది, ఏం చెప్పాలి నీకు, ఏం బాగా రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు అని బిల్డప్లు ఇస్తారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, కరోనా వచ్చింది యాదికుందా అందరికీ? మర్చిపోయారా? 5 ఏళ్ల కిందట కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవరైనా అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకొని ఇళ్లలో కూర్చోబడుతుందని? మొత్తం కారోబార్ బంద్ అయింది. కరోనా వచ్చినప్పుడు మొత్తంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కారోబార్ బంద్. సున్నా, ప్రభుత్వం దగ్గర ఆదాయం సున్నా, ఒక్క పైస లేదు, బుడ్డ పైస లేదు ప్రభుత్వంలో. మరి అప్పుడు పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ ఇచ్చేటి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగినాయా? రైతు బంద్ ఆగిందా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? మరి సున్నా పైసలు ఉన్నప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఇచ్చిండెట్లా? మరి ఇంత మంచి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిపోతే నువ్వు ఇస్తలేవెట్లా? 2 ఏళ్ళు అయిపోయాయి కదా, 2 ఏళ్ళు సరిపోలేదు అయ్యనికే? ఇంకా కూడా తొంపులు పెట్టుడు, ఇంకా కూడా కేసీఆర్ మీద బదనాం పెట్టుడు, కేసీఆర్ని తిట్టుడు. मैं कल परसों एक देखा था, कोई अच्छा पोटा है, कोई रील बनाया, हैदराबाद का पोटा कोई जबरदस्त रील बनाया. 2 साल में क्या करे भाई रेवंत रेड्डी बोलते एक गाना है, तेरा नाम लिया, ఏది కేసీఆర్ను చూపెట్టుకుంటా, తుజే యాద్ కియా అంటే 2 ఏళ్ళు కేసీఆర్ను యాద్ చేసుకున్నాడు, తిట్టుడు ప్రతి స్పీచ్లో తప్ప పీకిందేముంది 2 ఏళ్ళ కాంగ్రెస్ వాడు? ఒక్క కొత్త పని, ఒక్క బుడ్డ పైస పని గట్టిగా అడిగినావు అనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం చేసినావు 2 సాల్మే అంటే ఆయన ఏమంటుండే ఎరికేనా? ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? కర్జానీ ఆద్మీ కోయి హే క్యా యాపే? అప్పు లేని వాళ్ళు ఎవరు ఉంటే శైలా పట్టురు జరా. हमारे इब्राहिम भाई को शायद नहीं కాదు అప్పు లేనోడు ఎవడు ఉండడు. అప్పు ఉన్నోళ్ళు అందరూ అప్పు ఉన్నోళ్ళే. ఎట్లుంటుంది అంటే, కాకపోతే అప్పు తీసుకుంటాం అందరం. అప్పుడు నేను శ్రవణ్ భాయ్ దగ్గర అప్పు తీసుకున్నా అనుకో, ఒక 5 लाख తీసుకున్నా. అన్నా జర కడితేనే ఒక 2 నెలలు ఇస్తా, మళ్ళీ వాపస్ ఇస్తా, నువ్వు జర ఇయ్య నాకు అర్జెంట్ ఉందంటే ఇచ్చిండు శ్రవణ్ అన్న. ఇచ్చినాక ఇక 2 నెలలు అయిపోయినాయి. శ్రవణ్ అన్న ఫోన్ కొడుతుండు, ఎప్పుడు ఇస్తావరా పైసలని? నేను ఎత్తుతలేను, పైసలు లేవు నాకు. ఏం చేయాలి మరి? ఫోన్లు కట్ చేస్తున్నా, ఐఎమ్ బిజీ, కాల్ లెటర్ అని మెసేజ్లు పెడుతున్నా. ఇక శ్రవణ్ భాయ్ ఆయన అటు ఇటు చూసిండు. ఇక షేక్ పెట్టిన ఆయన ఉంటాడు, నేను గిన్నె ఉంటా బంజారా హిల్స్లో. ఆయనతో ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి పట్టుకున్నాడు. ఏమైనా నువ్వు గమ్మత్తున్నావు, నువ్వు మొన్న పైసలు ఇస్తా అన్నావు, తీసుకున్నావు 2 నెలలు, ఇప్పుడు ఫోన్లు ఎత్తుతలేవు, నకరాలు చేస్తున్నావు, ఏం సంగతి అని పట్టుకున్నాడు. మరి నేను మర్యాద గల్లోని మంచోని అయితే ఏం చెప్తా, అన్నా దండం పెడితేనే ఏమనుకోక, ఇంకొక 2 నెలలు టైం ఈ ప్లీజ్, ఎందుకంటే నాకు పైసలు ఉడతలేవు, కష్టం ఉన్నది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు, గబ్బు అయిపోయింది, జర్రా ఏమనుకో కారోబార్ నడుస్తలేదు అని చెప్తా. మర్యాద వస్తున్నైతే ఇంకో 2 మहीने और मोहलत दो बोल के पूछता हूँ. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? ఏమైనా నువ్వు 100 రోజులలో అన్ని ఇస్తా అన్నావు, మరి 2 ఏళ్ళు అయిపోయి ఏం పత్తలేవు, ఏం సంగతి, ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటుండే ఎరికేనా రేవంత్ రెడ్డి? ఏం చేస్తారు బా మీరు, నన్ను కోసుక తింటారా? అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, మనిషి అయినా, కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది. మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం ఖడకంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు మరి? బయట మళ్ళీ అప్పు ఉంటానా వద్దా? రొటేషన్ తిప్పాలనా లేదా? అట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. ఇక గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు ఆ కొత్త గిడికి? ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు? ఇక గిసొంటి ఓడంటే అభివృద్ధి చేస్తాడు. రేపు షేక్పేటకు ఈయన కాడనే రూపాయి లేదు. తెలుగులో సామెత చెప్తారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట వెనకకెవడో ఓ గట్ల. ఆయనకంటే పైసలు లేవంట, కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలంట. యాడికెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే? దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే, ఎలక్షను ఒక మంచి మోక మీకు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తప్పిపోయిందంటే మళ్ళీ జిహెచ్ఎంసీ దాకా దొరకడు కాంగ్రెస్ వాడు. ఇది పట్టుకోవాలా, బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి, ఏం బిడ్డ వచ్చినావు, మంచిగానే వచ్చినావు, మరి ఏమైనా 55,000 రూపాయలు ఏమైనా కొడుకు అని అడగాలి. మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా
నెలకు 2500 ఇస్తామని ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము, మరి ఆడవేనే పైసలు ఏం సంగతి అని చెప్పి 55,000 అక్కడ పెట్టు, ఓటేస్తా నీకే వేస్తా, 55,000 అయితే అక్కడ పెట్టి అని చెప్పాలి. ఇంకొక డేంజర్ కూడా ఉన్నది మీకు యాడ్ చేస్తున్నా, నేను ముందే చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు లంగలు ఈ 2 ఏళ్ళు ఫుల్ పైసలు సంపాదించారు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ మీద వాడి హైడ్రా పేరు మీద బిల్డర్లను వాన్ని వీన్ని గోకి గీరి గుద్ది గిచ్చి పైసలు బాగా గుంజిండు. ఫుల్ పైసలనే ఆయన కాడ. ఓటుకు 10,000 ఇచ్చినా ఇస్తాడు. మీరు ఏం చేయాలి ఎరికైనా షేక్పేటలగినా మన ఇంటికాడికి వచ్చిర్రు అనుకో, వచ్చి పైసలు చేతిలో పెడతారు. అక్క నువ్వు అయితే పెట్టుకో, నువ్వైతే ఓటేయి, నీకు బాగా పరిస్థితి బాగలేదు, నాకు ఎరికే, నువ్వు మనోని గెలిపియాలి అని చెప్పి అట్లా ఇచ్చిపోతారు. మీరు ఏం చేయాలి తెలుసా, వాళ్ళు హుషారుగా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు పైసలు చేతిలో పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు. దేవుని పటం మీదనో పిల్లల మీదనో కుటుంబం మీదనో ప్రమాణం చేయమంటారు. మీరేం చేయాలి, ఒక మంచి సీక్రెట్ చెప్తాను, ఇన్నూరు జర జాగ్రత్తగా ఇన్నూరు. ఇది ఒక్కటి అక్క జర ఫోన్ పెట్టి నీకు దండం పెడతా. మీ ఆయన మంచిగానే ఉన్నాడు ఫోన్ పెట్టి. అయితే వాళ్ళు వస్తారు, చాలా డేంజర్ ముచ్చట చెప్తున్నా, పెద్దమ్మకు చెప్పు, డేంజర్ ముచ్చట చెప్తున్నా ఇను. అయితే వాళ్ళు పైసలు ఇస్తారు, ప్రమాణం చేయమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా, షేజ్ ఆపాలి, కళ్ళు మూసుకోవాలి, లోపల తుప్పాలు 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 అనుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఇంకేం ఒట్టు పెట్టినా అది చెల్లదిగా. ఇక వాడు ఏం చెప్పమంటే చెప్పాలి, లోపల తుప్పాలు తుప్పాలు అనుకొని చెప్పాలి. ఓటు ఎటు గుద్దాలి, ఓటు ఎటు పడాలి, కారు గుర్తే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు. అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు కూడా. అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే, తెలంగాణ ముంగట పడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీ హిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి.